క్రైస్తవుడు. హల్లెలూయా. ఈ దినానికే దేవుడు ఏర్పాటు చేసిన పాఠ్య భాగంగా నిర్గమకాండం 19వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుతున్నాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మన హృదయంలో స్థిరపరచుకున్న బడులాగున మన ప్రార్థనతో వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ గొప్ప నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇలాగను ప్రభు నీ సన్నిధిలో ఇంతవరకు పాటల ద్వారా నేను గనపరచడానికి, ప్రార్థనతో నిన్ను సందర్శించడానికి, స్తుతి ఆరాధన ద్వారా మా హృదయమును శుద్ధీకరించుకోవడానికి మీరు చూపిన ఉన్నతమైన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇప్పుడు ఒక ప్రశస్తమైన సమయం మా జీవితంలో వెల్లడి చేయబడుతుంది. నీ యొక్క వాక్యము ఆయతని విత్తనాల వలె విత్తబడుచు ఉండగా, ఆయతని మంచి నేలను పడిన విత్తనాల వలె అవి విస్తరించి ఫలించి అభివృద్ధి పొందులాగున నీ దాసుని యొక్క మాటలు ప్రభువా, ఇదిగో తండ్రి, నీ దాసుని యొక్క తలంపులను మరుగుపరుస్తూ నీ దాసుని స్వరముతో అయా నీ మాటలు వెదచల్లమని ప్రార్థన చేస్తున్నా. వినే చెవులు గ్రహించే మనస్సు మాకు దయచేయబడులాగున నీ పరిశుద్ధాత్మ మా అందరి మధ్యలో సంచరిస్తూ మా అందరి హృదయాలను అయా నీ వైపు త్రిప్పి నిన్ను చూడగలిగే కృప మాకు అనుగ్రహించులాగున నీవే మా మధ్యలో ఉండే అద్భుత కార్యం జరిగించమని మరొకసారి నన్ను నేను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నాతో కూడా మీరు మాట్లాడలాగున నీ ఉన్నతమైన వాక్కులు వెదజల్లి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మన పట్ల ఎన్నో అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను చేసి ఈ జీవితాలు ఈలాగున ఈ వయసులోనికి రావడానికి కృప చూపించాడు. మరి ఆయన చేసిన ప్రతి అద్భుతాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో భక్తుడైనటువంటి మోషే నిర్గమకాండంలో రాసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇందులో ఇశ్రాయేలీయుల ప్రజల పట్ల దేవుని యొక్క అద్భుతమైన బాధ్యత, లేదంటే ఆయనకున్నటువంటి నిబంధన పూర్వకమైనటువంటి ఆ యొక్క కార్యాన్ని ఎలా నిర్వర్తించారో అన్న విషయాన్ని మనం చూడడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఈ యొక్క 19వ అధ్యాయం వరకు మనం నిర్గమకాండంలో ఇశ్రాయేలీయుల యొక్క ఐగుప్తు నుంచి విడుదల పరచబడే అనుభవాన్ని మనం చూస్తాం. ఐగుప్తు ఒక శ్రమ కలిగిన జీవితానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. 430 సంవత్సరాలు కఠిన సమస్యలు, కఠినమైనటువంటి శ్రమలు, బానిసత్వాన్ని అనుభవించిన ఇశ్రాయేలీయులకు ఈరోజు చక్కటి స్వతంత్రం దొరికింది. ఆ స్వతంత్రము పొందుకొని దేవుడు వారికి వాగ్దానం చేసిన ఆ యొక్క పాలుతేనలు ప్రవహించే దేశం వైపు వారు ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు వారితో ఒక నిబంధనను చేసుకుంటున్నాడు. ఏదేను తోటలో ఆదాము అవ్వలతో ఏ నిబంధన చేసుకున్నాడో ఆ నిబంధనను ఆ రోజు ఆదాము అవ్వలు తృణీకరించడం ద్వారా అక్కడ అది నిర్వీర్యం చేయబడింది. వారి జీవితంలో పాపం ఎంటర్ అయింది. పాపము చేత వాళ్ళు దేవునికి దూరపరచబడ్డారు. తిరిగి ఆ దూరమైనటువంటి ఆ యొక్క ప్రజలని తనకు సమీపముగా మార్చుకోవటానికి ఈ యొక్క 19వ అధ్యాయంలో దేవుడు ఒక ప్రణాళికలను నిర్మిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం 19వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో చూసినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమునందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతం నుండి అతని పిలిచి,
నీవు యాకోబు కుటుంబములతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినది ఏమనగా అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇది మోషేతో దేవుడు తన ప్రజలైనటువంటి వారికి తెలియచేయటానికి ఇశ్రాయేలు అని పిలువబడినటువంటి యాకోబు సంతానంతో మాట్లాడటానికి సిద్ధపరుస్తూ ఆయనకు కొన్ని ఆజ్ఞలను జారీ చేయడానికి పిలిచాడు. ఇది నిబంధన స్థలము అని మనం చెప్పడానికి ఏమాత్రము అనుమానం లేదు. దేవునికి మనిషికి మధ్య ఒక నిబంధన, దేవునితో మనిషికి ఉన్న ఆ యొక్క తెగిపోయిన బంధాన్ని తిరిగి కట్టడానికి దేవుడు చేస్తున్న ఒక నిబంధన అని మనం ఇక్కడ చక్కగా ఆలోచన చేయవచ్చు. మోషేతో చెప్తున్నాడు ఆ మాటని, వారితో ముచ్చటించి తెలియచే. ఇశ్రాయేలీయుల ప్రజలతో మాట్లాడు. ఏమని మాట్లాడమంటున్నాడంటే 6వ వచనంలో చెప్తున్నాడు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిచి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పిన అంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటను యెహోవాకు తెలియజేశాను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆ నిబంధనలకు, ఆయన యొక్క ఆజ్ఞలకు ఆయన చెప్తున్నాడు కదా, ఆయన కట్టడలు, ఆయన విధులను వారు విని దానిని అంగీకరించారు. హల్లెలూయా. అంగీకరించి చెప్తున్నారు కదా, మేము దాన్ని ఆ రీతిగా చేయడానికి మేము ఇష్టపడుతున్నామన్న వారి యొక్క విల్లింగ్ ని, వారి యొక్క ఉద్దేశంలో ఒప్పుదలను తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాటలు ఎందుకు ఈరోజు మనం చదువుకుంటున్నాం అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలీయుల ప్రజలతో దేవుడుకున్నటువంటి బాంధవ్యము ఆయన స్థిరపరచుకోవటానికి దేవుడు వారిని పిలుచుకున్నాడు. వారిని స్వకీయ జనముగా, చాలా చక్కగా ఆయన చెప్తున్నాడు, నాకు స్వకీయ సంపాద్యమవుదురు అన్నటువంటి మాటలు. మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం. ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా ఎప్పుడు మార్చబడతారు అంటే, ఆయన అంటున్నాడు కదా, ఆయన మాటను శ్రద్ధగా విని ఆ నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త జనములలో నాకు స్వకీయ జనముగా మార్చబడతారు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఆదాము అవ్వలు దేవునితో ఎలా సహవాసం చేసి సంతోషమైన జీవితాన్ని అనుభవించారు, ఆ అనుభవం తిరిగి నేను మీ జీవితాల్లోనికి ఇస్తాను. ఎలా అంటే, నా మాటలను విని వాటిని అనుసరించే అనుభవాన్ని మీరు కలిగి ఉండండి. ఇక్కడ ఈ మాటను చెప్పకముందు ఆయన ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాటను చెప్తున్నాడు. 4వ వచనంలో, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మును ఎద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. తన యొక్క అద్భుత కార్యాలను ఆయనకి వివరించడం మనం చూస్తున్నాం. అక్కడ ఎగ్జాంపుల్ గా ఒక గ్రద్దను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ ఎగ్జాంపుల్ దేవుడు చెప్తున్నాడంటే, గ్రద్దకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణాన్ని దేవుడు మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఆయన మన పట్ల ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు, మన విషయంలో ఆయన ఎలాంటి ఆలోచన చేస్తున్నాడు. గ్రద్ద అందరికీ తెలిసినటువంటి విషయమే, కానీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. తను గూడు కట్టేటప్పుడు ఆ గూడు ఎవరికి అందనంత ఉన్నతమైన స్థలంలో ఉండాలి, ఎత్తైన స్థలంలో ఉండాలని ఆశపడుతుంది. అలానే తన గూడుని ఎత్తైన స్థలంలో పెడుతుంది. అందులో గుడ్లను పెట్టి పొదిగిన తర్వాత పిల్లలకు కావాల్సిన ఆహారాన్ని తనే సమకూరుస్తుంది. ఆహారం పెట్టి అవన్నీ విషయాల్లో ఎదిగి బలం పొందుకున్నాయి, రెక్కలు వచ్చాయి, ఎగరగలిగే స్థితి వాటికి కలిగింది అని అన్నప్పుడు ఆ యొక్క గ్రద్ద తను ఏ గూడైతే తన బిడ్డల కోసం కట్టిందో ఆ గూడినే రేపేస్తుంది. అంటే దాన్నే
పడగొట్టేస్తుంది అన్న విషయాన్ని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. ఒకసారి మనం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగినట్లయితే అక్కడ ఒక చక్కటి మాటను యెహోవా దేవుడు మోషే ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మనం ఇక్కడ చూసినట్లయితే 9వ వచనం నుంచి, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే, అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణ్ణి కాపాడెను. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాణ్ణి నడిపించెను. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించిన విధానాన్ని ఈ గ్రద్దతో ఎందుకు పోల్చాడు అంటే, అది తన గూడును రేపేసిన తర్వాత ఆ గూడు పగిలిపోగానే పిల్లలన్నీ కింద పడిపోతాయి. ఎత్తైన స్థలంలోంచి పడిపోతున్నప్పుడు అవి కిందకు పడిపోతుంటే వాటి మీద నుంచి ఆ యొక్క గ్రద్ద అలాడుతూ వాటిని గమనిస్తూ ఉంటుందట. ఎంతవరకు గమనిస్తుందంటే, పిల్లలు ఎగరలేకపోతున్నాయని వేటినైతే గమనిస్తుందో వాటిని వెంటనే తన రెక్కల మీదకి ఎక్కించుకొని తిరిగి వాటికి ఎగరడం నేర్పించడం కోసం ఎత్తైన స్థలానికి తీసుకుని వెళ్ళి మరలా అక్కడికి వెళ్ళి అక్కడ వాటిని విడిచిపెట్టడం జరుగుతుందట. అలా విడిచిపెట్టేసినప్పుడు అవి మరలా కాసేపు గాలిలో ఆ ఎగరడం నేర్చుకుంటూ అలా కొద్దిగా ఎగరడం మొదలు పెడతాయి. దేవుడు కూడా తన బిడ్డలైనటువంటి వారికి ఈ లోకంలో క్రైస్తవ జీవన విధానాన్ని నేర్పిస్తూ ఉంటాడు. ఎలా జీవించాలి, ఎలా క్రైస్తవులుగా దేవునికి ఇష్టమైన మనుషులుగా జీవించాలి. అందుకు ఆయన ఒక్కొక్కసారి మనలను ఆ పక్షిరాజు ఎలా అయితే గూడు రేపు విడిచిపెట్టేస్తుందో అలా విడిచిపెట్టడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు మనము అల్లాడిపోతూ ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం. మన జీవితాలు ఎందుకు ఇలా అయిపోతున్నాయి? దేవుని యొక్క ఉన్నతమైన నీడలో మేము ఉన్నాం, ఆయన కృప చేత నిత్యము ఆశీర్వదించబడే వారు ఉన్నవారు మనం అనుకుంటూ ఉన్నాం. ఒక్కసారి ఎందుకు ఇలా జరిగింది అని వేదన చెందుతూ ఉంటాం. అది దేవుడు నీకు నాకు నేర్పిస్తున్న ఒక నూతనమైన కార్యం, ఒక నూతనమైన ఆశీర్వాదం అని నమ్మగలిగినట్లయితే తప్పనిసరిగా దేవుడు అద్భుతాన్ని మన పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఇశ్రాయేలీయుల ప్రజలకు తనకు మధ్య ఉన్నటువంటి ఆ దూరాన్ని తొలగించడానికి వారితో మాట్లాడుతున్నాడు. నా నిబంధనలను మీరు అనుసరించండి. 20వ అధ్యాయంలో తన నిబంధనలను ఇశ్రాయేలీయుల ప్రజలకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ నిబంధనలు, ఆ యొక్క ఆజ్ఞలు మీరు పాటించి వాటిని అనుసరించి వాటిని క్రమంలో మీరు జరిగించగలిగినట్లయితే, ఆ క్రియలు మీరు కలిగి ఉన్నట్లయితే మీరు ఆశీర్వదించబడతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతారు. ప్రాముఖ్యముగా నా ప్రజలు అని మీరు పిలువబడతారు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రజలుగా మనం పేరు పొందాలి అంటే క్రీస్తును పోలిన అనుభవం మన జీవితంలో కలిగి ఉండాలి. ఆయన మనలను తన పోలికగా నిర్మించుకున్నాడు. ఆయన మనలను తన యొక్క పోలికగా, తన రూపము చొప్పున ఎందుకు నిర్మించుకున్నాడు అంటే, ఆయన పోలికలో, ఆయన రూపంలో మనము ఆయనను కనపరిచే వారంగా ఉండాలి. ఒక స్వకీయ జనముగా నిన్ను ఎన్నిక చేసుకున్నాడంటే, నీతో పాటు ఉన్నటువంటి అనేక మంది ఆయనకు ఇంకా ఎన్నిక చేయబడినటువంటి వారు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఆ ఎన్నిక లేనటువంటి వారి మధ్యలో మనల్ని నిలువబెట్టి వారిని కూడా మనలా ఎన్నిక గల వారిగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకు ఒక ప్రధానమైన సాధనముగా నిన్ను వాడుకుంటున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలను ఆయన ఎంతో శ్రమలకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. తన ప్రజలు, తన బిడ్డలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు దేవునికి మొర్రపెట్టి మా పట్ల మా దేవుడు అద్భుతాన్ని చేయడా అని ఎదురు చూసి ఎంతో మంది మరణించారు. 430 సంవత్సరాల తర్వాత ఏ జనమైతే ఉన్నారో వారిని ఆ ఐగుప్తు దేశంలో నుంచి ఆయన గ్రద్ద రెక్కల మీద తన బిడ్డలను తీసుకొచ్చినంత క్షేమముగా మోసుకుంటూ ఈ సీనాయి పర్వతం దగ్గర తీసుకొచ్చాడు.
ఇప్పుడు 19వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారంటే హోరేబు అని పిలువబడినటువంటి సినాయి పర్వతం. హోరేబు అన్న సినాయి అన్న ఒకటే. మొట్టమొదట ఈ మోషేకు ఏ పొదలో నుంచి మండుతున్న అగ్ని మధ్యలోంచి దేవుడు మాట్లాడాడు, అదే స్థలంలో ఇప్పుడు తిరిగి మోషేకు ఆయన తన ప్రజలకు కావలసిన ఆజ్ఞలను ఇవ్వటానికి ఒక నిబంధనను ఇశ్రాయేలీయులతో చేసుకుంటున్నటువంటి ఒక చక్కటి ఘట్టము, ఒక చక్కటి విషయం ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు నీతో నాతో కలిసి ఒక నిబంధన చేసుకోవాలని ఆశపడుతున్నాడు. దేనికి ఆ నిబంధన అంటే నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదం, నువ్వు పోగొట్టుకున్నటువంటి దేవునితో ఉన్న సహవాసం తిరిగి ఆయన దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన అలా ఇవ్వాలని ఈ లోకంలోనికి నరుడిగా వచ్చాడు, మానవునిగా జన్మించాడు, మానవుని మధ్య జీవించాడు, ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి దీనునిగా దరిద్రునిగా ఈ లోకంలో జన్మించి తన యొక్క ప్రాణమును పెట్టి మనలను తన రక్తంతో శుద్ధీకరించాడు. హల్లెలూయా. ఆయన రక్తంలోనే మనకు విడుదల, ఆయన గాయములలోనే మనకి స్వస్థత. ఎంత గొప్ప భాగ్యమో ఒకసారి ఆలోచన చేద్దాం. మనం పుట్టింది మొదలు ఇంతవరకు ఆయన తన రెక్కల నీళ్లు మనల్ని భద్రపరుచుకున్నాడు. ఇందాక ద్వితీయోపదేశ కాండంలో చెప్పినట్లుగా కంటికి రెప్పవలే ఆయన మనలను కాచిన దేవుడు. ఒకసారి చదువుదాం ఆ మాటను మరొకసారి. 32వ అధ్యాయము 10వ వచనంలో అంటున్నాడు కదా, అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వారి కనుగొని ఆవరించి పరామర్శించి, ఆమేన్ హల్లెలూయా, తన కనుపాప వలె వారిని కాపాడి. శ్రమ కాలంలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమలలో ఆయన మనలను దూరం చేసుకునేవాడు కాదు. మనకు శ్రమ సంభవించినప్పుడు చూడండి, ఆయన చెప్తున్నాడు అక్కడ, భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వానిని కనుగొని ఆవరించి పరామర్శించి. ఎలా ఆవరించి పరామర్శించాడు అంటే ఆయన చెప్తున్నాడు కదా, కనుపాప వలె వాణ్ణి కాపాడాను. హల్లెలూయా, హల్లెలూయా. కంటికి రెప్ప ఎలా అయితే కాపాడుతుందో, కంటి పాపను రెప్ప ఎలా అయితే ప్రతికూల పరిస్థితి నుంచి ఏదైనా సడన్ గా మన కంటి మీదకి వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మన రెప్ప మూసుకుంటుంది, మన కంటికి దెబ్బ తగలదు. ఆ దెబ్బ ఎక్కడ తగులుతుందో తెలుసా? కంటి రెప్ప మీద. హల్లెలూయా. మన గాయములు, మన మీదకి వచ్చేటువంటి శ్రమలు ఆయన అనుభవిస్తూ ఆయన మన కోసం అడ్డుపడే దేవునిగా ఉంటూ ఉన్నాడు. మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, పక్షిరాజు తన బిడ్డలను తన రెక్కల మీద ఎలా అయితే ఎక్కించి ఉన్నతమైన స్థలాలకు తీసుకువెళ్ళి చక్కటి ఆనందాన్ని అనుగ్రహిస్తాడో, అలాగే దేవుడు కూడా మనల్ని ఉన్నతమైన స్థలానికి తీసుకువెళ్ళి మంచి ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. పక్షిరాజు తన బిడ్డలను తన రెక్కల మీద తీసుకుని వెళ్ళి ఎత్తైన స్థలానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ఎత్తైన ప్రాంతం నుంచి క్రింద ఉన్న వాటిని చూసి అవి ఎంత ఆనందిస్తూ ఉంటాయో, ఆ తన తల్లి రెక్కల మీద ఉన్నటువంటి ఆ సురక్షితమైన ప్రాంతంలో ఎంత సంతోషంగా ఆహ్లాదకరంగా అవి ఆనందిస్తూ ఉంటాయో, దేవుడు కూడా అలాంటి ఆనందాన్ని మన జీవితాల్లో ప్రమోట్ చేస్తూ ఉంటాడు. అయితే కొన్నిసార్లు ప్రమోట్ చేసిన వాటిలో నుంచి ఇంకా మనను ఉన్నతమైన స్థితిలోనికి ఆయన రెక్కల మీద మాత్రమే కాదు, నీ రెక్కల మీద నువ్వు కూడా ఎగరాలని ఆయన ఆశ కలిగిన వాడు కనుక ఆయన కొన్నిసార్లు మనల్ని విడిచిపెడుతూ ఉంటాడు. మనలను మనం సొంతగా కాపాడుకోగలిగే శక్తిని కలిగిన వారు ఉండాలని యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పినటువంటి మాట, నేను చేసిన వాటికన్నా మీరు ఇంకా గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. తన బిడ్డలు తనకన్నా ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడేవాడు. తన బిడ్డలు తనకన్నా ఉన్నతమైన వారిగా కనబడాలి అని ఆయన ఆశపడేటటువంటి వాడు కనుక ఆయనకు స్వకీయ జనముగా ఎన్నిక చేసుకున్న బిడ్డలను ఆయన విడిచిపెట్టేవాడు కానే కాదు. ఇశ్రాయేలీయుల ప్రజలను ఎక్కడ విడిచిపెట్టిన అనుభవాలు మనకు కనబడవేడు. ఇశ్రాయేలీయుల ప్రజలకు కళ్ళు తెరిపించడానికి, జ్ఞానం నేర్పించడానికి, వారికి జీవన విధానం నేర్పించడానికి
చుట్టూ ఉన్నటువంటి అన్యులైనటువంటి వారిని ప్రేరేపించిన అనుభవాలు మనం ఎన్నోసార్లు చూస్తాం. ఇశ్రాయేలీయుల ప్రజలను ఐగుప్తు దేశానికి అప్పగించినప్పుడు మనం చూడొచ్చు. ఫరో రాజు బంధకాలంలో వారు ఎంత కాలమో శ్రమను అనుభవించారు. మరి తన బిడ్డలను పాలించేవాడిగా ఫరోను ఉంచాడంటే ఫరో దేవునికి ఇష్టమైనటువంటి వాడా? కాదు. తన బిడ్డలకు నేర్పించాలనుకున్నది నేర్పించడం కోసం కొన్నిసార్లు ఈ యొక్క ప్రతిబంధకాలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. చాలాసార్లు మన శరీరాలకు, మన ఆత్మీయ స్థితులకు, శారీరక స్థితులకు శ్రమలు వచ్చినప్పుడు, ఆర్థికంగా ఇంట్లో బాధలు కలుగుతున్నప్పుడు, లేదంటే మన కుటుంబంలో ఊహించని సమస్యలు ఎదురవుతున్నప్పుడు చాలాసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం, ఎందుకు నాకే ఇలాగా సంభవిస్తుంది? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నీకు ఒక నూతనమైన గుణపాఠాన్ని నేర్పించాలి, నేను ఒక నూతనమైన వెలుగుగా ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ లోకంలో ప్రత్యేకింపబడిన జనంగా ఆయన నిన్ను మార్చాలి అని ఆశపడుతున్నాడు. అనేక మంది మధ్య నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. మత్తయి సువార్తలో ఒక చక్కటి మాటను మనం ఒకసారి గమనిద్దాం. 5వ అధ్యాయం 15-16 వచనాలు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. మనుషులు దీపమును వెలిగించి మొట్టమొదటిగా దీపం అనేది వెలిగించబడాలి. వెలిగించబడిన తరువాత దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతారట? దీపస్తంభం మీద పెడతారు. హల్లెలూయా. ఎందుకు దీపస్తంభం మీద పెడతారంటే అది వెలిగించబడింది. దేవుని మహిమ చేత, ఆయన ఉన్నత కార్యముల చేత మనం ప్రజ్వలింప చేయబడినప్పుడు మనలను అనేక మందికి మార్గదర్శకులుగా దేవుడు మారుస్తాడు. అలా మార్చే ప్రక్రియలోనే కొన్నిసార్లు మనం శ్రమలకు ఎదురుపడుతూ ఉంటాం. అది కాల్చివేయబడుతుంది. కానీ ఆ కాల్చివేయబడుతున్న వెలుగులో చాలా మంది ఆ యొక్క వెలుగులో నడవాలి అని ఆశ కలిగినటువంటి దేవుడు ఆ దీపపు స్తంభం మీద దాన్ని పెట్టి ఆ యొక్క దీపపు వెలుగులో ఆ ఇంట నుండి వారందరికీ వెలిగివ్వబడాలి అని, వారితో జీవించేటటువంటి వారి కుటుంబాలకు, వారి బంధుమిత్రులకు వారు ఒక దీపముగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. ఎలా అంటే ఆ కింద వచ్చిన మనం ఎప్పుడు చదువుకుంటాం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి యొక్క మీ వెలుగును ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమను మనం అలసిపోయే వారముగా, లేదంటే ఇశ్రాయేలీయుల ప్రజలు ఇప్పుడు మనం చదువుకునే నిర్గమకాండం 19వ అధ్యాయము ముందున్నటువంటి 18 అధ్యాయాల్లో మనం చూసినట్టయితే వారు ప్రతి క్షణము దేవుణ్ణి ఎంతగానో గాయపరిచిన వారిగా కనబడతారు. ఆయన ఎంతగానో బాధ పెట్టే వారిగా కనబడతారు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా మా జీవితాల్లో ఒక శ్రేష్టమైన అనుభవం నుంచి మమ్మల్ని తీసుకొచ్చి శ్రమంలో పడేసావా మోషే అని మోషేను అడుగుతూ దేవుణ్ణి దూషించే వారిగా కనబడుతూ ఉంటారు. మనం అలాంటి వారు ఉండకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ద్వారా నువ్వు వెలిగింపబడుతూ ఉన్నావు, నువ్వు శ్రేష్టమైన వారిగా మార్చబడుతున్నావు. ఆ శ్రేష్టత్వంలో నువ్వు నీ చుట్టూ ఉన్న వారికి నీ దేవుని యొక్క మహిమను వెల్లడి చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక సమయంలో తాను ప్రేమించినటువంటి శిష్యుడు లాజరు మరణ వార్త విన్నప్పుడు ఆ యొక్క ప్రాంతానికి ఆయన వస్తాడు. ఆయన వచ్చిన వెంటనే ఆయన సహోదరి యేసుక్రీస్తుని ఎదుర్కోవటానికి పరిగెట్టి వచ్చి, అయ్యా నువ్వు ఇక్కడుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని ఆయనతో అంటాడు. అప్పుడు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి దగ్గర ఆ సమాధిని తెరవమని చెప్పేటప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు, అయ్యా తండ్రి, నీ బిడ్డనైన నేను నీ
మహిమను వెల్లడి పరచులాగున ఆ యొక్క లాజర్ని బయటికి లేక తీసుకురమ్మంటాడు. హల్లెలూయా. మన జీవితాల్లో ఒక అద్భుత కార్యం మనం చూడాలి అంటే ఆ అద్భుత కార్యాన్ని మనం వెల్లడి చేయాలంటే శ్రమను మనం అనుభవించాల్సిన అవసరం ఉంది. శ్రమ మనకు సంభవించినప్పుడు శ్రమలో మనం అలసిపోయే వారంగా, ఇశ్రాయేలు ప్రజల వల్లే దేవుని దూషించే వారంగా ఉండకూడదు. కనుకనే ఈ మాటలు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నా వాక్యమును అనుసరించండి, నా కట్టడలను అనుసరించండి, నా నిబంధనలను అనుసరించండి. వాటిని అనుసరిస్తే నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను, స్వకీయ జనంగా నేను మిమ్మలను మార్చుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మాటలను మనం చదువుకుంటున్నప్పుడు చాలా చక్కటి మాట మనకి గుర్తుకొస్తూ ఉంటది. యోహాను సువార్తలో నుంచి యేసుక్రీస్తు తెలియజేసిన ఒక చక్కటి మాటను మనం చూడగలుగుతాం. ఆయన గమనించినట్లయితే ఒకసారి 3వ అధ్యాయము యోహాను సువార్త 16వ వచనం నుంచి మనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, ఆయన యందు విశ్వాసం ఉంచువారు, అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నశించిపోయే అనుభవానికి వెళ్ళడు. నీ దేవుని నువ్వు నమ్మితే నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చి తన రక్తాన్ని కార్చింది నిన్ను విడిచిపెట్టడానికో, నిన్ను సాతానికి అప్పగించడానికో కాదు. ఆయన సాతాను కబంధ హస్తాల నుంచి నేను విడిపించి ఆయన రెక్కల నీడలో భద్రపరచుకోవడానికి, ఇదిగో నేను నా చేతులలో చిక్కుకున్నాను అని చెప్పడానికే అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. హల్లెలూయా. ఆయన నామములో ఆయన ద్వారా మనం రక్షణ పొందాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. 18వ వచనంలో అంటున్నాడు, ఆయన విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాని వాడు దేవుని నామముందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిన. హల్లెలూయా. ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతున్నటువంటి సత్యం ఏంటి అంటే, ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆయన మనల్ని ఎన్నిక చేసుకుని తనకు స్వకీయ సంపాద్యముగా, స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్వకీయ జనముగా మనం ఆయనలో స్థిరపరిచి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, ఆశీర్వాదకరంగా జీవించాలి అంటే, ఈరోజు ప్రాముఖ్యత నేను మీకు తెలియజేస్తున్నటువంటి మాట ఒకటే, ఆయన కట్టడలను అనుసరించి జీవించే వారంగా మనం ఉండాలి అన్నది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఆయన మాటలు కూడా మనకు తెలియజేస్తూ ఈ విషయాన్ని ఆయన వెల్లడి చేస్తున్నాడు. అయితే రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాటను మనం చివరిగా చదువుకొని ఈ మాటలను మనం ముగించుకుందాం. 5వ అధ్యాయము 5వ అధ్యాయము 2వ వచనం, మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేనని ఎరిగి శ్రమయందును అతిశయపడుదును. బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు మన జీవితాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. మన కోసం సిలువనెక్కి రక్తం కాచి ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు కనుక శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేనని ఎరిగి శ్రమయందు అతిశయపడదాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు,
మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కృమరింపబడి ఉన్నది. హల్లెలూయా. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. హల్లెలూయా. ఆయన మన కోసం చనిపోయాడు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాత నిబంధన కాలంలో మనం చూడొచ్చు, ఇశ్రాయేలీయులు ప్రజలను మాత్రమే ఆయన స్వకీయ జనంగా ఎన్నుకున్నాడు. కానీ నూతన నిబంధనలకు వచ్చినప్పుడు వారి ద్వారా సర్వలోకము రక్షణ పొందాలని ఆయన ఆశపడిన అనుభవాన్ని మనం యేసుక్రీస్తు ద్వారా గమనించగలం. ఆయన సర్వలోకానికి రక్షణ కలుగు చేయడానికి యేసుక్రీస్తుని ఈ యొక్క భూమి మీదకి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఏళ్ల తన ప్రేమను వెల్లడి చేయించున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కోసం చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వల్ల ఇప్పుడు మనం నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించబడదుము. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క అనుభవానికే దేవుడు మోషేను ఆ యొక్క సీనాయి పర్వతం మీద పిలుస్తాడు. ఈ అనుభవం అంటే ఆ ఉగ్రత నుంచి తప్పించబడే అనుభవం. ఏ మేలైన అనుభవము, ఏ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారో తిరిగి అది వారికి ఇవ్వడం కోసం యేసు క్రీస్తును బలి పశువుగా ఈ లోకానికి పంపించి ఆయన బలి ద్వారా ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పించాడు. యోహాను చెప్పినటువంటి 1వ అధ్యాయము 1వ వచనం ప్రకారము యేసు క్రీస్తు వాక్యమే అయినాడు. ఆ వాక్యాన్నే, ఆ నిబంధనని, ఆజ్ఞని ఆ రోజు ఇశ్రాయేలీయుల ప్రజలకు మోషే ద్వారా దేవుడిచ్చాడు. ఆ ఆజ్ఞను ఈ రోజు కూడా మనం అనుసరించడం ద్వారా ఆ యొక్క పాపము నుంచి, ఉగ్రత నుంచి తప్పించబడుతున్నాం. మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం బలహీనమై ఉండగానే యేసు క్రీస్తు మన కోసం ఈ లోకంలో మరణించడానికి వచ్చి తన యొక్క రక్తమును కార్చి దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ వివాదమును తీర్చి తిరిగి దేవుని దగ్గర మనము నిలవబడగలిగే శక్తిని అనుగ్రహించాడు. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిశ్చయముగా రక్షింపబడదము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారా మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవుడి మంచి మాటలు మన వినికిల్లో దీవించగా దేవుని వాక్యాన్ని అనుసరించి ఈ నా మాట విని వాటి చొప్పున చే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు వాటిని నేను అనుగ్రహించానని ఆయన వాక్యంలో సెలవిచ్చినట్లుగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తన యొక్క ప్రవర్తన ద్వారా మనల్నందరినీ సరిచేయటం మాత్రమే కాదు, తన రక్తం ద్వారా మనల్ని నీతిమంతుడిగా మార్చాడు. తన యొక్క ఉన్నతమైన మహిమ కలిగిన కృప దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఉగ్రత నుంచి విడుదల పరిచి దేవుని ఎదుట మనల్ని పరిశుద్ధులుగా ఉంచాడు. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అలా మరి పరిశుద్ధమైన సంఘంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ చెప్పిన ఈ మాట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చివరిగా మాట్లాడుతున్నటువంటి మాట ఒక్కసారి మనం చూసి ఈ యొక్క మాటలను ముగించుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 25-27 మధ్య ఉన్నటువంటి వచ్చిన భాగాలు ఒకసారి మనం 24 నుంచి చదువుదాం. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషునకు లోబడవలను అంటూ సంఘాన్ని ఒక భార్యగా చూపిస్తూ మాట్లాడుతున్న మాట. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి యేసు క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను. హల్లెలూయా. ఇది శ్రేష్టమైన వాక్యము ద్వారా ఉదక స్నానం. దేవుని వాక్యము ద్వారా మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి.
వాక్యము మనల్ని శుద్ధీకరించేది, వాక్యం మనల్ని పరిశుద్ధపరిచేది. కనుక నిత్యము వాక్యంతో సహవాసం, అవకాశం ఉన్నప్పుడు వ్యర్థమైన వాటికి మన మనస్సును పోనీయక దాన్ని ఆత్మీయ అనుభవానికి లోనొగినట్లుగా మనం ఎప్పుడైతే నడిపించగలుగుతామో అప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుని యొక్క కృప ద్వారా మనకు అనుగ్రహించబడతాయి. దేవుడి మంచి మాటలు మన వెనుకల్లో ఉంచుగాక. తల ఉంచుకొని ప్రార్థన చేద్దాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు తన కృప చేత మనల్ని సమృద్ధిగా ఆయన సన్నిధికి యోగ్యులుగా మలచి నిలువబెట్టుకున్నాడు. నమ్ముతున్నావా? ఒకవేళ నమ్ముతున్నట్లయితే ఈరోజు దేవుడు ఆ సీనాయి పర్వతము, హోరేబు పర్వతం దగ్గర చేసుకున్న నిబంధన అనుభవం నీ జీవితంలో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే నీవు తిరిగి ఆయనకు సమీపస్తుడిగా మార్చబడగలుగుతావు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ కృప కలిగిన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి వాక్యంతో మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలయ్యా. ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించినంత ఉన్నతముగా వారికన్నా గొప్పగా మమ్మల్ని ప్రేమించావు. ఎన్నో సమస్యలు, బాధలు శారీరకముగా, ఆత్మీయముగా, మానసికముగా ఎదురవుతున్నప్పుడు అయితే మమ్మల్ని ధైర్యపరిచి తన రెక్కల నీడలో రెక్కల మీద ఎలా అయితే తన బిడ్డలను ఎక్కించి సమస్య నుంచి తీసుకుని వచ్చి క్షేమమైన స్థితిలో నిలవబెడుతుందో అలా మా సమస్యలలోంచి మమ్మల్ని విడుదల పరిచి క్షేమమైన స్థితిలో ఉంచారు ప్రభా. అందును బట్టి మీకు వేలాది స్థుతులు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతూ ఉంటూ ఉన్నాను. అయ్యా, మా ప్రాణములతో నిత్యం మేము చెప్పుకోవాల్సిన మాట చెప్పుకోగలగడానికి సహాయం దయచేయండి. అయ్యా, నీవు చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకుండా అయ్యా ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా నీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనల ద్వారా తెలియచేసుకోవాలనే ఆలోచన, ఆశ మాకు స్థిరంగా ఉండలాగిన సహాయం చేయండి. మేమెక్కడ తండ్రి మా యొక్క ఆత్మీయ స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటామో ఆ స్థలంలో నీ కృప ద్వారా తిరిగి మాటలు మాకు జ్ఞాపకం రావడానికి సహాయం చేయండి. అయ్యా, మేము పడిపోకుండా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ నిబంధనలో అయితే మేము కట్టుబడి ఉండటానికి, నీ నిబంధనలతో కొనసాగడానికి అయ్యా నీ ఎదుట నిర్దోషత్వముతో నీవు మమ్మల్ని ఎలాగైతే నిలవబడాలని ఆశపడుతున్నావో ఆ రీతిగా నిలవబడడానికి శక్తిని దయచేయమని, అలాగున మమ్మల్ని మేము సరిచేసుకుంటూ వాక్యం అనే ఉదక స్నానంతో మమ్మలను మేము శుద్ధీకరించుకునే అనునిత్యము ప్రక్రియగా దాన్ని అనుసరించగలిగే కృపతో నింపి నడిపించి మీరే మహిమ పొందమని, ఈ దినం దూరంలో ఉన్న ప్రతి బిడ్డను, సమస్యల్లో ఉన్న ప్రతి వారిని, వారి కోసం ప్రార్థించమన్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నారు. వారి జ్ఞాపకం చేసుకున్న వారి సమస్యల నుంచి విడుదల పరిచి క్షేమం కలిగించండి. అయ్యా, తల్లి కోల్పోయిన వేదనతో ఉన్న విషయం మరొకసారి మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆయా ఆదరణ కలిగించండి, నెమ్మదినివ్వండి. ఆయా ఆ బిడ్డ లేనటువంటి లోటు ఆ కుటుంబం అంతటికి ఆయా నీవే తీర్చి నీ ఆదరణ, సమాధానం ఆ బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని ఈ చిన్ని ప్రార్థన ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నీ సన్నిధిని చేర్చుకోమని, ఏదైనా కానుకలు ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరే వేయంతల దీవెనలతో ఆశీర్వదించి దీవించి మీరే మహిమ పొందమని యేసు ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.